అందరికీ నమస్కారం అండి. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకునే వారు సచివాలయంకి వెళ్లకుండా మీ ఫోన్ లోనే చాలా ఈజీగా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవచ్చు. అది ఎలా ఏంటి అనేది పూర్తి ప్రాసెస్ ఈ వీడియోలో అయితే చెప్పాను. తప్పకుండా వీడియో పూర్తిగా చూడండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో నచ్చితే తప్పకుండా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. నేను ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తం కూడా ఫోన్ లోనే చేశాను. కొంతమందికి ఫోన్ లో ఓపెన్ అవడం లేదు అని అంటున్నారు. సో నేనైతే రిజిస్ట్రేషన్ మొత్తం కూడా ఫోన్ లోనే చేశాను. ఎలా చేశాను ఏంటి అండ్ మీరు నెట్ సెంటర్ కి వెళ్ళాల్సిన అవసరం లేదు, మీ దగ్గర ల్యాప్టాప్ లేదు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా వీడియో పూర్తిగా చూడండి. ఇంకా కొన్ని విషయాలు అయితే నేను లాస్ట్ లో కూడా చెప్తాను. వీడియో పూర్తిగా చూడడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం. ఫోన్ లో ఎలా చేశాను ఏంటి అనేది చూపిస్తాను చూడండి. ఇంకోటి చెప్పాలండి, ముఖ్యంగా చాలా మందికి ఈ సైట్ అనేది క్రోమ్ బ్రౌజర్ లో ఓపెన్ అవడం లేదు. సో అలాంటి వాళ్ళు వేరే బ్రౌజర్ ఏమైనా ఉంటే ట్రై చేయండి, అప్పుడు మాత్రమే వర్క్ అవుతుంది. లేకపోతే క్రోమ్ బ్రౌజర్ చాలా మందికి వర్క్ అవ్వలేదని చెప్పారు కాబట్టి చెప్తున్నా. నేనైతే వేరే బ్రౌజర్ యూజ్ చేస్తున్నా, నాకు కూడా క్రోమ్ బ్రౌజర్ అనేది యూజ్ కాలేదు. సో ఫస్ట్ అయితే మీరు ఏదో ఒక బ్రౌజర్ ఓపెన్ చేయగానే అక్కడ గ్రామ వార్డు సచివాలయం ఏపీ అని క్లిక్ చేయాలి. అలా క్లిక్ చేసిన వెంటనే ఒక సైట్ ఫస్ట్ సైటే వస్తుంది. ఆ సైట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి 3 డాట్స్ అయితే కనిపిస్తాయి. అక్కడ క్లిక్ చేయగానే కింద లాస్ట్లో కౌశల్యం రిజిస్ట్రేషన్ ఫామ్ అని ఉంటుంది. అక్కడ క్లిక్ చేయగానే ఈ విధంగా చూడండి తెలుగు ఇంగ్లీష్ మొత్తం కూడా ఇక్కడ ఉంటుంది. మీరు చదువుకున్న తర్వాత ఇక్కడైతే మనం ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరికైతే మనం రిజిస్ట్రేషన్ చేయాలనుకుంటున్నామో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ ఇవ్వాలి. ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే కింద ఓటీపీ సెండ్ ఓటీపీ అని అడుగుతుంది. సెండ్ చేయగానే ముఖ్యంగా ఇక్కడ మీకు ఖచ్చితంగా ఆధార్కి ఫోన్ నెంబర్ అనేది లింక్ ఉండాలి. లింక్ ఉంటేనే మీకు ఈ సర్వే అనేది చేయడానికి వీలవుతుంది, లేకపోతే లేదు. సో ఇక్కడ ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ చేయగానే సో మళ్ళీ డీటెయిల్స్ అన్నీ వచ్చేస్తాయి. మన డీటెయిల్స్ అన్నీ కూడా సో మన పేరేంటి, మన ఏజ్ ఎంత, మేలా ఫిమేలా అలా మొత్తం డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో ఇక్కడ వచ్చాయి చూడండి. ఇలా డీటెయిల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోన్ నెంబర్ అడుగుతుంది. ఇక్కడ ఇది మనం ఆధార్కి లింక్ అయిన నెంబర్ ఇవ్వచ్చు, లేదు మనం వేరే నెంబర్ ఏమైనా ఉంది ఇంకో నెంబర్ సెకండరీ నెంబర్ ఉంటే ఆ నెంబర్ కూడా ఇవ్వచ్చు. సో ఆ నెంబర్ ఇచ్చి మళ్ళీ సెండ్ ఓటీపీ అనేది మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆ విధంగా మనం సెండ్ ఓటీపీ కొట్టగానే మళ్ళీ 6 నెంబర్ల ఓటీపీ అయితే మన సెల్లుకి రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ అనేది ఎంటర్ చేయగానే మళ్ళీ కింద అనేది ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో ఈమెయిల్ ఐడి అనేది కంపల్సరీ అండి, స్టార్ మార్క్ ఉంది కాబట్టి కంపల్సరీ ప్రతి ఒక్కరికి ఈమెయిల్ ఐడి అనేది ఉంటుంది. సో ఈమెయిల్ ఐడి అనేది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ ఐడి అనేది కరెక్ట్గా మనం వాడుతున్న అంటే యాక్టివ్లో ఉన్న ఈమెయిల్ ఐడి ఇస్తే బెటర్ అనమాట. ఎప్పుడో పాతవి అలాంటివి ఇవ్వకుండా మీరు వాడుతున్నది ఏదైనా ఉంటే అది ఇవ్వండి. సో మెయిల్ ఐడి ఎంటర్ చేయగానే దానికి కూడా సేమ్ 6 నెంబర్ల ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. అది కూడా ఎంటర్ చేయాలన్నమాట. సో అది కొంతమందికి రావడం లేదు, అంటే కొన్ని మెయిల్స్కి పోవడం లేదు అని అంటున్నారు. సో ఖచ్చితంగా వేరే మెయిల్ ఐడి ఏమైనా ఉంటే చూడండి. మెయిల్ ఐడి లేని వాళ్ళు ఖచ్చితంగా క్రియేట్ చేసుకోండి. సో ఎక్కువగా మనకి మెయిల్ ఐడికే ఏమైనా నోటిఫికేషన్స్ అలా రావడం జరుగుతుంది కాబట్టి సో మీరు ఖచ్చితంగా మెయిల్ ఐడి అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మెయిల్ ఐడికి ఓటీపీ వచ్చిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొట్టినట్లయితే సో మళ్ళీ తర్వాత లాంగ్వేజెస్ అడుగుతుంది మనకి. అంటే మనకి ఏమేమి లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఇలా చాలా భాషలు అయితే ఉంటాయి. మనకి ఎన్ని లాంగ్వేజెస్ వచ్చో అన్ని లాంగ్వేజ్కి మనం టిక్ కొట్టుకుంటే సో ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది. మళ్ళీ నెక్స్ట్ అనమాట. నెక్స్ట్ అనేది మనం ఏం చదువుతున్నాము అంటే చదివేసామా, ఇక్కడ హయ్యర్ ఎడ్యుకేషన్ అని అన్నారు. అంటే మనము హయ్యెస్ట్గా ఏ చదివాం, డిగ్రీనా, బీటెక్కా, లేకపోతే ఇంకా వేరే వేరే ఉంటుంది కదా, పీజీ, పిహెచ్డి ఇలా ఏదేదో ఉంటాయి కదా. సో ఏదైతే ఎక్కువగా చదివింటామో అది మాత్రం ఎంటర్ చేయాలి అని అడుగుతుంది. ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే పిహెచ్డి ఉంది, పీజీ ఉంది, అలాగే గ్రాడ్యుయేట్, డిప్లొమా, ఐటీఐ అట్లా ఉంది కదా. సో చాలామంది ఇంటర్ 10th లేదని అడుగుతున్నారు. ప్రజెంట్ కొత్తగా ఆప్షన్ ఇచ్చారు కాబట్టి సో ఇందులో అయితే ఇంటర్ 10th అనేది యాడ్ చేయలేదండి. ఇంకా కొన్ని రోజులు పోతే ఖచ్చితంగా యాడ్ చేస్తారు. అంతవరకు వెయిట్ చేయాలి 10th ఇంటర్ చదివిన వాళ్ళైతే. సో ఇప్పటికైతే డిగ్రీ చదివిన వాళ్ళు, బీటెక్ చేసిన వాళ్ళు, పీజీ చేసిన వాళ్ళకి ఆప్షన్ అయితే ఉందని చెప్పొచ్చు. సో ఇప్పుడు మనము ఇందులో ఇంకో ఆప్షన్ కూడా ఉందండి. డిగ్రీ ఇప్పుడు ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ చదువుతూ ఉంటారు, ఫైనల్ ఇయర్ కూడా చదువుతున్న వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు కూడా దీంట్లో చేసుకోవచ్చు. డిగ్రీ అని, గ్రాడ్యుయేట్ అని సెలెక్ట్ చేసుకోగానే కంప్లీటా లేకపోతే ఇంకా చదువుతున్నారా 2 ఆప్షన్స్ అయితే ఉంటుంది. మనం చదువుతున్నట్లయితే 2 ఆప్షన్, చదివేసినట్లయితే కంప్లీటెడ్ అని పెట్టి సో ఇక్కడ చూడండి, ఇక్కడ నేను చేసే పర్సన్ అయితే చదువుతున్నారు సెకండ్ ఇయర్, అందుకోసం అనేసి ఇక్కడైతే నేను చదువుతున్నారని పెట్టాను. అండ్ ఇక్కడ వచ్చి ఎప్పుడు పాస్డ్ అవుట్ ఇయర్ అడుగుతుంది. ఒకవేళ పాస్ అయ్యి కంప్లీట్ అని పెడితే పాస్డ్ అవుట్ ఇయర్ మనం ఎప్పుడు పాస్ అయ్యామో అని రాయాలి. లేకపోతే మనం ఏదో ఒకటి అడుగుతుంది అనమాట. ఇప్పుడు మనం ఇంకా పాస్డ్ అవుట్ ఇయర్ ఇంకా చదువుతున్నాం కాబట్టి ప్రజెంట్ ఇయరే ఇచ్చేసాము. ఆ తర్వాత గ్రూప్ అడుగుతుంది. మెయిన్ ఏం చదువుతున్నారు, ఏ గ్రూప్ చదువుతున్నారు అనేసి. ఇందులో మనం కరెక్ట్గా పెట్టాలండి గ్రూప్స్ కూడా, అంటే క్లారిటీగా పెడితే ఏదంటే అది పెట్టకుండా జాగ్రత్తగా చూసి ఏ గ్రూపు ఏంటి అనేది పెట్టండి. ముఖ్యంగా గ్రూప్స్లో కూడా కొన్ని సబ్జెక్టులు అనేది ఉంటాయి కదా, అవి చూసి పెట్టినట్లయితే మీరు కరెక్ట్గా పెట్టగలుగుతారు. సో అది చూసి పెట్టిన తర్వాత పర్సంటేజ్ కూడా మనం ఇవ్వనవసరం లేదు. ఒకవేళ చదువుతున్నారు అంటే పర్సంటేజ్ అడగదు, చదివేశారు కంప్లీటెడ్ అని పెడితే మాత్రమే మీకు పర్సంటేజ్ అనేది అడుగుతుంది.
పర్సెంటేజ్ ఎంటర్ చేయొచ్చు, లేదు మనకు పాయింట్స్లో కూడా వచ్చింటాయి కదా, పాయింట్స్లో కూడా ఎంటర్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఎక్కడ చదువుతున్నారు, విత్ ఇన్ ఏపీనా, అవుట్ సైడ్ ఏపీనా అట్లా అడుగుతుంది. మనం ఎక్కడైతే చదువుతుంటే ఆప్షన్ అనేది క్లిక్ చేయాలి. విత్ ఇన్ ఏపీ అయితే విత్ ఇన్ ఏపీ అని అలా క్లిక్ చేస్తేనే మనం కాలేజ్ అనేది కరెక్ట్గా వస్తుంది, లేకపోతే రాదు. సో మనం అది చూసుకొని సెలెక్ట్ చేసిన తర్వాత జిల్లా అడుగుతుంది, ఏ జిల్లా అనేసి. సో అది క్లిక్ చేసిన తర్వాత కాలేజ్ నేమ్ అడుగుతుంది. కాలేజ్ నేమ్ చాలా వరకు కొంతమందికి రావండి, అంటే కరెక్ట్గా శ్రీ వెంకటేశ్వర అనేసి, శ్రీ పద్మావతి ఇట్లా సెర్చ్ చేసినప్పుడు కొన్ని రావు. ఎక్కువగా ఏంటి అంటే ఉమెన్స్ కాలేజ్ అనేవి రావు. అలాంటప్పుడు మీరు ఫస్ట్ నుంచి అంటే శ్రీ వెంకటేశ్వర డిగ్రీ కాలేజ్ అట్లా చేయకుండా నార్మల్గా ఉమెన్స్ కాలేజ్ అని అట్లా క్లిక్ చేశారనుకోండి, ఈజీగా ఆ కాలేజ్ నేమ్ అనేది రావడం జరుగుతుంది. సో అక్కడ కాలేజ్ నేమ్ ఎంటర్ చేసిగానే ఇంకా ఏం అడగదండి, అంటే చదువుతున్నారా అని మనం చదువుతున్నారని పెట్టామనుకోండి, సర్టిఫికేట్ అప్లోడ్ అట్లేం అడగదు. కంప్లీటెడ్ అని పెడితే మాత్రమే సర్టిఫికేట్ అప్లోడ్ అడుగుతుంది. మీరు సర్టిఫికేట్ అప్లోడ్ చేసి సబ్మిట్ కొట్టగానే ఒక అప్లికేషన్ ఐడి అనేది రావడం జరుగుతుంది. లేదు మనం చదువుతున్నామని పెట్టామనుకోండి, అక్కడ కాలేజ్ నేమ్ అవి ఎంటర్ చేయగానే ఇంక సబ్మిట్ చేసే ఆప్షన్ మాత్రమే ఉంటుంది. సబ్మిట్ చేసిన తర్వాత మనకి అప్లికేషన్ ఐడి అనేది చూపించడం జరుగుతుంది. సేమ్ ఐడినే మీరు ఫోన్ నెంబర్ ఇచ్చింటారు కదా, మీ ఫోన్ నెంబర్గా అండ్ మెయిల్ ఐడి కూడా రావడం జరుగుతుంది. అదైతే మీరు జాగ్రత్తగా పెట్టుకోవాల్సి ఉంటుంది. ఫ్యూచర్లో ఐడి అనేది మనకు ఉపయోగపడే అవకాశం ఉంది. చూసారు కదా ఫోన్లోనే ఏ విధంగా రిజిస్ట్రేషన్ చేశాను ఏంటి అనేది. మీరు కూడా ఇదే విధంగా చేసుకోండి. 10th ఇంటర్ చదివిన వాళ్ళకి ఇంకనూ ఆప్షన్ లేదు. సెప్టెంబర్ 10వ తేదీ మనకి లాస్ట్ డేట్ అన్నారు కాబట్టి అంత లోపల 10th ఇంటర్ వాళ్ళు కూడా ఆప్షన్ ఇచ్చే అవకాశం ఉంది. అప్పుడప్పుడు సైట్ చెక్ చేస్తూ ఉండండి. ఈ విధంగా అయితే రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఇందులో కొన్ని డౌట్స్ అయితే ఉంటాయి. క్రోమ్ బ్రౌజర్ అయితే ఓపెన్ కాదు అంటారు, ఇంకా వేరే బ్రౌజర్ మా సెల్లో లేదు అనుకున్నప్పుడు మీరైతే నార్మల్గా క్రోమ్ బ్రౌజర్ ఓపెన్ చేయగానే అక్కడ లాస్ట్లో 3 డాట్స్ ఉంటాయి పైన, అక్కడ క్లిక్ చేయగానే అక్కడ న్యూ ఇంకోగిటో ట్యాబ్ అని ఒకటి ఉంటుంది కదా, రెండో ఆప్షన్ న్యూ ట్యాబ్ కింద ఉంది చూడండి, అది క్లిక్ చేస్తే మీరు అక్కడ కూడా సైట్ అనేది వర్క్ అవుతుంది. నేను కూడా ట్రై చేశాను, కాకపోతే అక్కడ స్క్రీన్ రికార్డ్ అనేది తీసుకోవడం లేదు, దానివల్ల చూపించలేకపోయా. మీరు అక్కడ కూడా వెళ్ళి ట్రై చేయండి, ఖచ్చితంగా అవుతుంది. ఫోన్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ రిజిస్ట్రేషన్ అనేది ఈవినింగ్ అండ్ మార్నింగ్ టైంలోనే అవుతుంది, డే టైంలో అయితే అవడం లేదు. ఎవరైనా సరే నైట్ టైంలో అలా ట్రై చేయండి, సెల్లోనే అయిపోతుంది. మీకు కనుక ఈ సైట్ క్రోమ్ బ్రౌజర్లో వర్క్ కాకపోతే వేరే బ్రౌజర్ అనేది ఇన్స్టాల్ చేసుకొని అందులో కూడా మీరు చేసుకోవచ్చు. లేదు ల్యాప్టాప్ ఉంటే ల్యాప్టాప్లో కూడా ఇంకా ఈజీగా అయితే అవుతుంది. ఓన్గా రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవడానికి రాకపోతే ఖచ్చితంగా మీరు సచివాలయం వెళ్ళి కూడా చేసుకోవచ్చు, అక్కడ ఉండే స్టాఫ్ మీకు చేయిస్తారు. ఇంకా కొంతమందికి ఉండే డౌట్ ఏంటి అంటే, ఆల్రెడీ మేము సచివాలయంలో స్టాఫ్ దగ్గర చేయించాం, మళ్ళీ ఇక్కడ ఏమైనా రిజిస్ట్రేషన్ అవ్వాలంటే అవ్వాల్సిన అవసరం లేదండి. మీకు ఆల్రెడీ ఐడి అనేది క్రియేట్ అయిపోయి ఉంటుంది కాబట్టి మళ్ళీ రెండోసారి చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎవరైతే కొత్తగా చేసుకోవాలో అలాంటి వాళ్ళు మాత్రమే ఇక్కడ రిజిస్ట్రేషన్ అనేది చేసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ అనేది కంపల్సరీగా ప్రతి ఒక్కరు చేసుకోవాలండి, ఎందుకంటే నిరుద్యోగ వృత్తి కూడా దీనికి లింక్ చేసే అవకాశం ఉంది అని అంటున్నారు. అండ్ ట్రైనింగ్ కూడా ఇస్తారు, జాబ్స్ కూడా చాలా ఉంటాయి అంటున్నారు కాబట్టి సో మిస్ అవుతారు. మళ్ళీ ఆప్షన్ అనేది రాదు. అందరికీ అవకాశం ఇచ్చింది గవర్నమెంట్, తప్పకుండా అందరూ కూడా రిజిస్ట్రేషన్ అవ్వండి. ప్రతి ఒక్కరికి ఇది చాలా యూజ్ అవుతుంది ఫ్యూచర్లో. సో ఇప్పుడు ఏముందులని వదిలేశారనుకోండి, ఫ్యూచర్లో బాధపడాల్సి ఉంటుంది. మీ ఫోన్లోనే మీరు చాలా ఈజీగా నేను వీడియోలో చెప్పిన విధంగా మెల్లగా చూసి చేసుకోండి. అండ్ ఇది వాళ్ళ వీడియో అండి. ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీకు యూజ్ కాకపోయినా వాళ్ళకి యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ ఈ వీడియో నచ్చితే తప్పకుండా ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. ఎవరైనా కొత్తగా చూస్తూ ఉంటే తప్పకుండా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదే కాదు, ప్రభుత్వ పథకాలకి సంబంధించి మరిన్ని వీడియోస్ మా ఛానల్లో ఉన్నాయి, తప్పకుండా అవి కూడా ఒకసారి వాచ్ చేయండి. అండ్ ఫ్యూచర్లో కూడా వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి, ఏదైనా అప్డేట్ ఉంటే చెప్తూ ఉంటాం, మా వీడియోల రూపంలో మీకు అందిస్తూ ఉంటాం. సో మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.